5 లక్షల ఫండ్స్ తోని అండర్ డ్రైనేజ్ మనకి శాంక్షన్ చేశారు. ఇదివరకు సర్పంచుల కంటే ముందు సీసీ రోడ్లు కానీ లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు కానీ మనకు 13 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికి ఇంద్రమ్మ ఇళ్ళ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాము, సార్కి సబ్మిట్ చేస్తామని, అది కూడా త్వరలోనే సార్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, మా గ్రామం తరఫున మాకు రామాలయంకి వెళ్ళడానికి టెంపుల్కు ఒక మినీ బీచ్ ఏర్పాటు చేయమని మిమ్మల్ని కోరడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మా రైతులకు పోవడానికి దారి లేక పొలం అంటే వెళ్తారు కాబట్టి రైతులకు పోవడానికి దారి కోసం నేను సార్ని ప్రత్యేకంగా సెక్రటరీలో వెళ్ళి సార్ని పర్మిషన్ తీసుకొని మన కోమటిరెడ్డి గారి ఛాంబర్లో కూర్చొని సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్, మాకు రైతులకు పోవడానికి ఇబ్బంది ఉంటుంది, వర్షాకాలంలో రైతులకు పోవడానికి దారి కావాలంటని చెప్పి మొరం కోసం సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు వండమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఏం చేయలేకపోయినా దయచేసి కొంత ఫండ్ మాకు రిలీజ్ చేస్తే ఎల్సిసి రోడ్లు దయచేసి మాకు గ్రామానికి ఎల్సిసి రోడ్లు అవసరం ఉన్నాయో మీకు అప్లికేషన్ పెడతాం సార్, దాన్ని కూడా మాకు కన్సిడర్ చేసి మాకు దయచేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అందరూ పెన్షన్ అని అడుగుతున్నారు. పెన్షన్ కొరకు ప్రతి ఒక్కరు పెన్షన్ అని అడుగుతున్నారు. పెన్షన్ కొరకు సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ పెన్షన్స్ ఏదైతే ఉందో అసెంబ్లీలో మాట్లాడి ఆ పెన్షన్స్ కూడా త్వరగా రిలీజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. వితంతు పెన్షన్ కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ లేకపోతే ఏ పెన్షన్ అయినా సరే సార్లు రిలీజ్ చేయమని అడుగుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది బాధపడుతున్నారు సార్, వాటికి స్తంభాలు కొన్ని ఒక 10-15 స్తంభాలు కేటాయించగలరని ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకు మీ గ్రామానికి వస్తుంటే మహిళలు ఓటేసేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు మహిళలందరూ చూసి నువ్వు గెలుస్తావు అని చెప్పి చెన్నవల్లి గ్రామస్తులు మహిళలు ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. కౌంటింగ్ అయిన తర్వాత గెలుస్తాను. పాత ప్రభుత్వంలో ఒకటే అడుగుతున్నాను నేను, పాత 10 సంవత్సరాలలో వాళ్ళు మీ గ్రామానికి 8 నిధులు ఇచ్చారు. 2.5 సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత చెన్నవల్లికి 8 నిధులు వచ్చినాయి. సీసీ రోడ్లకి 20 లక్షల రూపాయలు ఇచ్చారు రాగానే, నేను ఎమ్మెల్యే కాగానే. మొన్న మీ సర్పంచ్కి 5 లక్షల రూపాయలు ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే నిధుల నుండి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అంగన్వాడీ బిల్డింగ్ ఈరోజు ఓపెనింగ్ రావడం జరిగింది. కొబ్బరికాయ కొట్టినాం, ఈరోజు ఓపెనింగ్ వచ్చినాం. దాని తర్వాత మహిళా సంఘాలకి కూడా బిల్డింగ్ కావాలంటే కూడా అది కూడా శాంక్షన్, దాదాపు అది ఒక 10 లక్షలు, 12 లక్షలు అంగన్వాడీ, 5 లక్షలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఇంతకు ముందు 25 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి. వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకి వాళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమి ఇచ్చినారు నిధులు అనేది మీ ముందు చెప్పుకోవాలి. ₹1 కావాలంటే బండ్లలో తిరుగుతూ ఉంటారు భూములు కొనేదానికి. ఇక్కడ భూములు ఎక్కడ ఉన్నాయా, భూములు అమ్ముతున్నారా అని చెప్పి. మీకు ఇంకొకటి తెలియజేస్తున్నాను, దొండపల్లి నుండి నేను నవాపేటకి రోడ్ శాంక్షన్ చేయించాను. దాని రోజు ఏమనిపించింది, అని ఈ రోడ్డు కూడా బాగాలేదు కదా, రేపు కొత్తగా అయిపోయింది. మన రాయాపూర్ నుంచి దొండపల్లి వరకు ఏమో రోడ్డు బాగాలేదని చెప్పేసి మొన్న ఆర్ఎన్బి రోడ్డు హ్యాండ్ ప్రాజెక్ట్ ఈ రోడ్డు మళ్ళీ శాంక్షన్ చేయించిన. ఈ రోడ్డు తీసి మళ్ళీ కొత్తగా వేస్తాను. ఈ రోడ్డు రాయాపూర్ నుండి దొండపల్లి వరకు అక్కడేమో గుంత ఉంటుంది చెరువు కాడ. ఎప్పుడు శాంక్షన్ చేయడం తొందరగానే శంకుస్థాపనకు వస్తాను. ఈ రోడ్డు తీసి మళ్ళీ పెద్దగా అదేంటి ఎక్కడికి పెద్ద ఉన్నదో ఇక్కడ కూడా అంత పెద్ద రోడ్డు వేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇంకొకటి కూడా మీకు ఇక్కడి నుంచి ఖానాపూర్ గ్రామానికి కూడా రోడ్డు శాంక్షన్ అయింది. అది కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. ఖచ్చితంగా రోడ్లు డెవలప్మెంట్ కోసమే పనిచేస్తున్నాను. 242 కోట్లతో మన పిల్లలకి ట్రైనింగ్ సెంటర్ శాంక్షన్ చేసి వాళ్ళు రాజాపురం మండలం చేస్తామన్నారు. కానీ రాజాపురం మండలానికి ఎంఆర్ఓ ఆఫీసు చేయలేకపోయినారు. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేయించినాం. ఈరోజు నవాపేట పోయినారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ చేయించినారు. అక్కడ పెద్దపల్లి దగ్గర 200 కోట్లతో ఎన్నికల స్కూల్ శాంక్షన్ చేయించినారు. నవోదయ శాంక్షన్ చేయించినారు. 888 బాసరనే ఒకటే ఉంది తెలంగాణలో. రాజశేఖర్ గారి సీఎం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది ఒకటే ఒక స్కూల్. 2వ స్కూల్ 400 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించాం. ఎలక్షన్ అప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పిన,
నన్ను గెలిపేయండి, నాకు ఉద్యోగం వస్తుంది, మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ స్కూళ్ళ గురించి నేను ఆలోచిస్తా చెప్పిన ప్రతి మండలంలో ఇప్పుడు మీరు చూస్తే జడ్చల కానీ, బాలనగర్ కానీ, రాజాపూర్ కానీ, నవాబేడ్ కానీ అన్ని పెద్ద పెద్ద స్కూళ్ళు దాదాపు 400 కోట్లు జడ్చలది, 200 కోట్లు పెద్దపల్లి దగ్గర 600 కోట్లు, మన నవోదయ స్కూల్ ఒక 50 కోట్లు, 650 కోట్లు, మన రంగారెడ్డిగూడెం దగ్గర ట్రైనింగ్ సెంటర్ టాటా అవుతుంది, అది ఒక 43 కోట్లు, అంటే దాదాపు 700 కోట్లు అది అయింది. అది కాకుండా మళ్ళా 40 కోట్లతోని నవాబేట్ల ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంటే దాదాపు 700 కోట్ల పైన రూపాయలు మన నియోజకవర్గంలోనే స్కూళ్ళ కోసం నిధులు తీసుకొచ్చినాయి, రోడ్లు తీసుకొచ్చాను. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అందరు తిరుగుతున్నారు, వచ్చే మేమే వస్తాం, ఒక్క ఇల్లు మీరు చూపించమని చెప్పాను, ఒక్క ఇల్లు ఇచ్చిన 10 ఏళ్ళు చూపించమని. ఒకటే కూడా ఉంది అమ్మ, మేము ఇంట్లో పెన్షన్ ఎప్పుడు అనేది ఖచ్చితంగా పెన్షన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, ఆ నమ్మకం నాకు ఉన్నది. మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ జడ్జల నియోజకవర్గం గురించే మాట్లాడదు, నియోజకవర్గం నిధులు ఎక్కడ తీసుకోవాలని మాట్లాడదు తప్ప వాళ్ళలాగా భూములు ఎక్కడ కొనుక్కొని భూములు ఎక్కడ కబ్జా చేయాలని మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక 13 మనకు శాంక్షన్ అయినాయి, నడుస్తున్నాయి. అందులో 2 నాటి రికార్డెడ్, ఒక 11 మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 25 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు లిస్టు తయారు చేసి పెట్టిన ఆ 25 ఇళ్లను మన ఊరికి శాంక్షన్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. దయచేసి సార్ ఇది ఒక రిక్వెస్ట్ సార్, మాకు జెన్యూన్ నీడీస్ జెన్యూన్ కావాల్సినట్టు 25. పోయినసారి 3,500 వచ్చినాయి, ఈసారి 2,000 వచ్చినాయి, వచ్చేసారి 2,000 వస్తాయి. దాంట్లో గుడిసెలు ఉండే వాళ్ళకి 500 మందికి ఏమని చెప్పిన. ఇంకోటి, కొంతమందికి శాంక్షన్ అయినా కానీ కూడా కట్టుకోలేకపోతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళకి పెట్టుబడి లేకుండా, అంటే ఒకటి శాంక్షన్ అవుతుందో ఆ కాంట్రాక్టర్లే ఆ పైసలతో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాంతోనే వాళ్ళు ఇల్లు కడుతున్నారు. కావాలంటే రంగారెడ్డి కూడా మన 9 ఇల్లు స్టార్ట్ చేసిన కాంట్రాక్ట్ పేదవాళ్ళు ఎస్సీ కాలనీలా కట్టుకోలేకపోయినారు, వేరే వచ్చి వాళ్ళు కట్టుకుంటలేరు కదా, క్యాన్సిల్ చేయమని. నేను ఒకటే అన్నా, వద్దు క్యాన్సిలేషన్ వద్దు, ఒకసారి మనం అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మన వారికి ఇల్లే శాంక్షన్ కావాలని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళకి అటాచ్మెంట్ చేసి మీ అకౌంట్ లో బిల్ పడినప్పుడే వాళ్ళు తీసుకున్నారు. మీ ఇల్లు వాళ్ళు కడతారంటే మా ఊళ్ళో రంగారెడ్డిలో 9 మంది వాళ్ళకి ఇస్తున్నారు, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు కదా, మీరు రాజు మీకు నచ్చితే వాళ్ళు చూసుకొని మీరు కూడా కట్టించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం మనం ఇస్తున్నాము, 2,500 ఇస్తాము, అదొకటి పెండింగ్ ఉన్నది, పెన్షన్ వేస్తా ఉన్నాము, పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూనే వస్తున్నాడు. నేను కూడా 2 మీటింగ్లు పెట్టినాను, మొన్న చర్చలలో పెట్టినాను. ఇళ్ళప్పుడు వాళ్ళకి మొత్తము భూమి పోయి వాళ్ళకి 18 లక్షలు రేటు పెంచిపించి 150 కోట్లు ముందుకన్నా ఎక్కువ రేటు పెంచిపించి 630 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి జిల్లాలో మీటింగ్ పెట్టారు. దాని తర్వాత మిషన్ మండలి అడిగారు, మన మాయకి నుంచి రెస్పిటీ చేయాలి కదా, మన మా పరిస్థితి ఏంటంటే మళ్ళా సీఎం గారు పోయి ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క నెల ముఖ్యమంత్రిని తీసుకురాలేదు. నేను మళ్ళా మిర్చికి తీసుకొచ్చి మిర్చిలు ఊరుకుండా ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇచ్చిన. అదే కాకుండా ఊరుకొండ పేరు ఆంజనేయ స్వామి గుడి మీరు ఉపయోగిస్తుంటారు, ఆ గుడికి 10 కోట్ల రూపాయలు దాని గుడికి కూడా శాంక్షన్ చేయించారు, మిషన్ శాంక్షన్ చేయించారు, చక్రాన్ని శాంక్షన్ చేయించారు. ఈ రోజు పనులతోని నేను తెచ్చినా చెప్పి గడవగా మీరు మన 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేసిందో కానీ బండలు మాత్రము 10 బండ్లు 20 బండ్లు వేసుకొని తిరుగుతుంటారు. అది ఎందుకు తిరుగుతుందో నాకు రోజు 10 ఏళ్ళు అక్కడే తిరిగినావు. ఇంతకుముందు నేను అన్నాడు కోతులు చెప్పేది, కల్లెపల్లిలో ఎలక్షన్ ముందు మాటిచ్చినా కోతులు పట్టించిన, కల్లెపల్లిలో కోతులు మాయమైపోయి చంద్రవేళ కోతులు వచ్చినాయి. కాబట్టి కోతులు నిజంగా కొంచెం డేంజరే. ఎందుకంటే మన చిన్నపిల్లలు ఇళ్ళకి వచ్చి కూడా పండుగ కూడా లాక్డౌన్ పోయి ఖచ్చితంగా ఇది ఏంటంటే కోతులు డైరెక్టర్ పట్టుకోవాలని చెప్పేసి ఆర్డర్ చేయలేదు. అది మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అదే విధంగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఇది తీసుకుపోయి శ్రీశైలం అడవుల ఇక్కడే వస్తున్నాము. అవి ఏమైందంటే మళ్ళీ ఎందుకు వస్తాయి. అందుకే వాళ్ళు మాట్లాడి శాంక్షన్ తీసుకొని ఖచ్చితంగా కోతులది మీకేమి
బాధ లేకుండా నేను మాటిస్తున్నాను ఈరోజు చెప్పి కూడా మీకు తెలియదు. అదేవిధంగా గుడికాడికి మీ ఊరు 50 లక్షలు ఇచ్చిన వేరే ఏం అడగండి. మా చిన్నవల్లి మా రాజాపూర్ మండలం ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. బ్రిడ్జ్లకి అన్ని బ్రిడ్జ్లు వచ్చినాయి, అన్ని చక్రాలు వచ్చినాయి, అన్ని అంబేద్కర్ భవనం వచ్చింది, గుడికి బ్రిడ్జ్ వచ్చింది కదా. ఈ రోడ్డు శాంక్షన్ చేయించారు కదా పెద్ద రోడ్డు, వాళ్ళతో నేను మాట్లాడి మన వచ్చినప్పుడు కూడా మినిస్టర్ గారు ఆర్మీలో లేదు, అది పంచాయతీ రాజ్ రోడ్డు. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్తే శాంక్షన్ చేయడం ఈజీ. అంటే ఈ గ్రామం నుంచి నాకు ఆ గ్రామం వరకు రోడ్డు కావాలి. ఇది గుడికి పోయే రోడ్డు, రైతుల కోసం కూడా రోడ్డు బ్రిడ్జ్ అవసరము. నేను ఏం చేస్తానంటే పంచాయతీ రాజ్ వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ మీ చిన్నవెల్లికి ఆ ప్లాన్ ఉంటుంది. ఒకటి కోతులు పట్టించడము, ఒకటి కోతులు పట్టించడము, ఒకటి గుడికి రోడ్డు. ఈ మాట అయితే నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు 2 శాంక్షన్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ కలిపి ఒక్క శాంక్షన్ చేయాలి. కాబట్టి అమ్మ మాట ఇస్తున్నాను, మీ బిడ్డగా పని చేస్తాను, ప్రతి గ్రామంకి నిధులు ఇస్తాను. మీరే ఒకసారి ఆలోచించండి, సెక్రటరీ గారిని అడగండి. ఆ 10 వల్ల వాళ్ళు 2 లక్షల పైసలు మీ గ్రామానికి ఇచ్చిందో మీ మండలం నుంచి నేను తెలిసిన తర్వాత మీ గ్రామానికి ఎన్ని శాంక్షన్ అయ్యిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, నేను ఎప్పుడు రావాలి? 2 నెలల మహిళా సంఘం బిల్డింగ్ కంప్లీట్ అయిన ఆ రోజు వస్తా. ఆ రోజు ఈరోజు బయటికి పోతున్న ప్రయత్నిస్తే తొందరగా మాట్లాడుతున్నాను. ఆ రోజు మహిళలందరితో చిన్నవల్లి గ్రామంలో మహిళలందరితో ఆ బిల్డింగ్ ఓపెన్ చేసి మీతో నేను కలిసి భోజనం చేస్తానని మీకు మాటిస్తున్నాను. అంబేద్కర్ భవన్ మిర్చిలో 1,90 లక్షలు శాంక్షన్ చేసింది. చిన్నవల్లి గ్రామానికి మీకు కళాభవన్ కావాలంటున్నారు కదా, ఇంకా ఫండ్స్ తీసుకొస్తాను ఖచ్చితంగా. మార్కెట్లో ఉండే ముడా ఫండ్స్ ఉంటే 30 కోట్ల రూపాయలు సంతకం పెట్టి మేనేజర్ చేసిండు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొట్లాడి ముడా ఫండ్స్ తీసుకొచ్చి మీకు పోయిన దాకా కూడా ముడా ఫండ్స్ కానీ రాజాపూర్ కానీ అన్ని గ్రామాలకి ముడా ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చిన ఆయన సంతకం పెట్టి నేను సంతకం పెట్టలే అన్నాడు. మరి ఆయన సంతకం పెట్టింది నేను చూపిస్తే మనం మాట్లాడదే లేదా? మాజీ ఎవరైనా బుక్కున్న వాడు 30 కోట్ల రూపాయలు మేనేజర్కి వాడుకుని సంతకం పెడతారా? మన జడ్జల నియోజకవర్గం చేసిన పైసలు ఇప్పటికీ కొట్లాడాలని ఉన్నాను. ఆ వచ్చిన పైసలు మేము తీసుకుంటాం. మన సీఎం గారు మాట్లాడిన 3 నిధులు ఎక్కువ జడ్జల నియోజకవర్గం నుంచి వస్తున్నాయి. మీరు మహిళల దేవతలు కూడా సంబంధం తీసుకుంటూ ఇప్పటికీ నేను ఇయ్యను సగం తీసుకుంటా, నేను తక్కిన వాళ్ళిద్దరు పంచుకోవాలని చెప్పి ఇప్పుడు కొట్లాడుతున్నాను. మన జడ్జల అభివృద్ధి కోసం కొట్లాడతాను, ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాను. 2 నెలల ఇంట్లో సర్పంచ్ 2 నెలల రికార్డు ప్రకారము 50 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసము చిన్నవాళ్ళకి ఇస్తాం. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఓన్లీ కోతుల విషయం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కోతులు పట్టిస్తాము. దాని తర్వాత దేవుని గుడికి ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు ఎవరికైతే కాంట్రాక్టర్ వచ్చిందో ఆయనతో మాట్లాడి మనకి బ్రిడ్జ్ వచ్చేటట్టు గుడి మన రైతుల కోసం అని తెలిసి ఈ 2 మాటలు నేను ఇచ్చిపోతున్నాను. ఒక కోతులు పట్టిస్తాను, ఇంకోటి అంబేద్కర్ భవనం కావాలి అని చెప్పి అడుగుతున్నారు, అది కూడా శాంక్షన్ చేస్తారు. అంటే మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నప్పుడు గ్రామస్తులు 3 లక్షల రూపాయలు ఇస్తే నీకు ఇస్తానన్నాడు. నేను రూపాయి ఖర్చు మీకు ఎవరికి లేకుండా ఆ ఇల్లు తీసుకెళ్ళి 4 లైన్లు ఇచ్చేసాను. అది రైతుల ముందు మాట ఇచ్చినాను. మాటికి మాట్లాడి ఏ కూడా మాట్లాడి మీకు కరెంటు ఇబ్బంది లేకుండా చేస్తాను. వాళ్ళు అందరు మహిళలకు తెలవాలి. భారతదేశంలో ఉన్న సబ్స్టేషన్ 35 కరెంటు కాలం ఉండొద్దని తీసుకొచ్చిన సబ్స్టేషన్ 24. 2.5 సంవత్సరాలలో 24 సబ్స్టేషన్ తీసుకొచ్చిన దానిలో ముందు మొత్తం కాన్ఫరెన్స్ లో ఉన్న సబ్స్టేషన్లు 35. డెవలప్మెంట్ చేస్తాను.